ఆ! హాయ్ అందరికీ నమస్కారం. వీడియోస్ అయితే కొంచెం లేట్‌గా పెడుతున్నాను. టైం అనేది కుదరటం లేదు. అందువల్ల ఇక్కడ కాంపిటీషన్ అనేది పెట్టారనమాట. చిల్డ్రన్స్ డే సందర్భంగా మా కాలేజ్‌లో మ్యూజికల్ చైర్, రన్నింగ్ రేస్ కాంపిటీషన్, అలాగే గంటలు పెట్టేసి పాటను కొట్టడం ఇలాంటివన్నీ గేమ్స్ పెట్టారు. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ చాలా చక్కగా గేమ్స్ అనేది ఆడి విజేతలైతే అయితున్నారు. ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి ఒక్కడిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. రండి పిల్లలైతే ఏ విధంగా గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారనేది మనము కూడా వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి అందరూ. ఇక్కడైతే మ్యూజికల్ చైర్ అనేది జరుగుతూ ఉంది గేమ్. అందరూ స్టూడెంట్స్ అయితే రన్నింగ్ రేస్ చేస్తూ ఉండాలి. ఒక చైర్ తక్కువగా ఉంటుంది, ఒక స్టూడెంట్ అనేది ఎక్కువగా ఉంటారు. ఇలా మ్యూజిక్ స్టార్ట్ అయిన నుంచి రన్నింగ్ చేస్తూ చేస్తూ మ్యూజిక్ స్టాప్ అయినప్పుడైతే ఒక చైర్లో అయితే కూర్చోవాలి. ఇందులో ఒక్కరనేది మిగిలిపోతారు, వాళ్ళు అవుట్ అయిపోతారు. అలా లాస్ట్ వరకు ఎవరైతే చైర్లో కూర్చుంటారో వాళ్ళు ఒక్కరైతే ఫస్ట్ ప్లేస్ వస్తారు. నిల్చున్న వాళ్ళైతే సెకండ్ ప్లేస్ అనేది వస్తారు. వాళ్ళకైతే ఇక్కడ చూస్తున్నారా, వాళ్ళైతే రన్నింగ్ రేస్ ఏంట్రా అంటే నడుచుకొని వెళ్తున్నారు. అందుకే వాళ్ళతో పాటు వెనకాల సారు కూడా వాళ్ళతో తరుముతూ తరుముతూ రన్నింగ్ చేస్తూ ఉన్నాడు.
ಕಟ್ಟಿಗೆ ಮೇಲೆ ಎತ್ತಬೇಕು ಕೆಳಗೆ ಹಾಕ್ಬೇಡ ನೀ ಸುಮ್ಮನೆ ಇರ್ಬೇಕಾ ಮಾತಾಡಬಾರ್ದು ಯಾರು ಸೌಂಡ ಅದ್ರ ಮೇಲೆ ಹೊಡಿಬೇಕಲ್ಲ ಕಲ್ಲು ತೀಸಿ ಕೊಡ್ತಾವ ನೋಡು ఈ స్టూడెంట్ అయితే ఆడుతున్నాడు కదా, కళ్ళకు గంతలు కట్టుకొని ఈ స్టిక్ పెట్టుకోవడము ఇదన్నీ అనేది రూల్స్ ప్రకారం ఇతనైతే కరెక్ట్గా రూల్స్ ఫాలో చేసి మరీ ఆడుతున్నారని మేడం అయితే చెప్తుంది. అందరూ అయితే చెక్ చేస్తున్నారు అనమాట, సైడ్కి ఎక్కడుంది బొక్కిట్ అని కాళ్ళతో అక్కడ ఇక్కడ తనడం ఇలాంటివన్నీ. తనైతే స్ట్రైట్గా వెళ్ళి కట్నైతే పెట్టుకొని లాస్ట్ టైమింగ్లోగా 3 మినిట్స్ అయితే టైమింగ్ ఇచ్చారనమాట. లాస్ట్ వెళ్ళి మరి ఆ బకెట్ని అయితే కొట్టడం అనేది జరుగుతుంది. చూద్దాం వీడియోలో ఎంత టైం కొడతాడో అనేది. ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఈ గేమ్ని అయితే ఆడుతూ ఉన్నారనమాట. ఇక్కడ కామెడీ కోసం అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే సాంగ్ని అయితే మార్చుతూ వాళ్ళకి కావాల్సినటువంటి కామెడీ సాంగ్స్ అయితే వేస్తూ ఉన్నారు. చాలా నవ్వుకుంటూ ఉన్నారు కూడా. ఇలా ఎంజాయ్ చేయడం అనేది చిల్డ్రన్స్ డేలో మాకు సంతోషకరంగా ఉంది. మేమైతే ఆఫ్టర్నూన్ 1:30 తర్వాత అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. ఫుల్ డే అయితే లేము, ఉన్న హాఫ్ డేలోనే ఇన్ని గేమ్స్ అయితే చూసామన్నమాట, చూసి ఎంజాయ్ చేసాము.
ఇప్పుడు స్టూడెంట్స్ అంతా కంప్లీట్ అయిపోయాక సార్ అయితే తీసుకొని ఇప్పుడైతే తను ఏ ట్రిక్ యూస్ చేసి ఎలా దాన్ని పట్టుకోవచ్చు అని చెప్పి స్టెప్ స్టెప్ వేస్తూ ఉన్నారు కదా! అలా కూడా మనము పార్ట్ ఎక్కడుందో అనేది కనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా సార్ అయితే స్టెప్స్ వెతుకులాడుతూ ఇలా ఆడుతూ ఉంటే మేడం చూసారా వెళ్ళి ఆ బకెట్‌ని ఎత్తుకొని వెళ్ళి సార్ పక్కనే పెడుతుంది. కట్ అనేది బకెట్‌కి టచ్ అయిపోతుంది. సార్ కళ్ళకి గంతలు విప్పేసి ఈ కామెడీనైతే మాకైతే నవ్వు ఆగటం లేదు. అలాగే ఎదురుగా చూస్తున్నారు కదా! మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆ చిల్డ్రన్స్‌తో కలిసి మరి గేమ్స్ అనేది ఆడుతూ ఉన్నారు. ఇంతవరకు అయితే వాలీబాల్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే క్రికెట్ అనేది వాళ్ళతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. Thank you for watching. Please like, share, subscribe my YouTube channel. Thank you so much.